ఈరోజు ఎమ్మెల్యేలో ఏ కార్యకర్త కట్టడం జరిగినా నిలబెట్టడానికి కాపాడుకోవడానికి చెన్నకేశ్వర రెడ్డి గారి కుటుంబాన్ని వాళ్ళ తోడుగా జిల్లా అధ్యక్షులుగా మేముంటాము. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాపాడుకోవడానికి ఎవరుంటారో చెప్పాలి. ఆ ఎమ్మెల్యే హైదరాబాద్ లో ప్రగతులు యాడతాడు. కాబట్టి ఇప్పుడు చల్లార్చిన అయిపోయే పరిస్థితి వస్తారని గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తా ఉన్నాం. మీరు మున్సిపాలిటీ 2 సంవత్సరాలు 55 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో కార్యకర్తలే రాజ్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేలో కానీ మంత్రులతో రాజ్యం ఉండదు, కార్యకర్తలే రాజ్యం ఉంటారు. ఆ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా అది కార్యకర్తల ద్వారా జరిపిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. కాబట్టి మనకి ఎన్నో రోజులు లేవు. 2 సంవత్సరాలు పోతే ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చాయంటే అందరు ఎలక్షన్లో పోటీ పోయినారంటే అవ్వాలి కూడా చెప్పడే పరిస్థితి. కాబట్టి రేపు రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా నియోజకవర్గాల నుంచి రాజీవ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. పార్లమెంట్ నుంచి 30 ఎన్నికల పోటీ చేస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేగా రాజీవ్ రెడ్డి ఎంపీగా ఖచ్చితంగా ఎమ్మెల్యే చేస్తే కేసీఆర్ రెడ్డి గారు రుణం తీర్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి కేసీఆర్ రెడ్డి గారు ఎంతో సేవ చేశారు. వాళ్ళు రుణం తెచ్చుకోవాలంటే కార్యకర్తలకు నాయకులకు ఉండే అవకాశం రాజీవ్ రెడ్డిని ఎమ్మెల్యేగా తీసుకోవడం. కాబట్టి రేపు రాబోయే ఎన్నికలలో రాజీవ్ రెడ్డి అంటే కేసీఆర్ రెడ్డి కొడుకే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరికి తమ్ముడు అన్న కొడుకుతో సమానం. కాబట్టి మీ కుటుంబ సభ్యులుగా భావించి లేదు అందరే ఉంది అన్ని కార్యక్రమాలలో కూడా రాజీవ్ రెడ్డితో పాటు నడిచి అన్ని కార్యక్రమాలు విజయవంతమైన చేసి రాజీవ్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి గుర్తింపు వచ్చేలాగా మీరందరూ కూడా వాళ్ళకి తోడుగా ఉన్నారని వాళ్ళకు అందరిగా ఉండాలని కూడా ఏదైనా తెలుగుదేశం వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేసినా ఏదైనా దౌర్జన్యం కేసులు అంటే ఇందాకనే చెప్పాడు, ప్రతి కార్యకర్తను కాపాడుకుంటారన్నాడు, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని చెప్పాడు. ఖచ్చితంగా అది వాళ్ళకే కాదు, కార్యకర్తలను కాపాడుకునే నైజం ఆ కుటుంబంలో రక్తంలోనే ఉంది. కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా రాజీవ్ రెడ్డి గారితో పాటు ఖచ్చితంగా మేము కూడా ఉంటాం. మీరు అంత రాత్రి అవసరమైతే ఎవరి మీదకి పోవడానికైనా ఎదిగి తగ్గే పరిస్థితి ఉండదని కూడా అధికారులు కూడా చెప్తా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తా ఉన్నారు. మీరు ఈరోజు వాళ్ళ